టైక్వాండోలో శిక్షణ పొందడం వల్ల ఆరోగ్యంతో పాటు స్వీయ రక్షణ ఏర్పడి ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో ఇటీవలే విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగిన 10వ జాతీయ ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రశంస పత్రాలు, మెడల్స్ ను వైడి రామారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైక్వాండోలో శిక్షణ పొందడం వలన మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. జ్ఞాపక శక్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. క్రీడలకు కాకినాడ నగరం ఒక వేదికగా రూపొందిందని అన్నారు. హాకీ జాతీయ స్థాయి క్రీడా పోటీలు కాకినాడలో జరుగుతున్న సంగతి దానికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ క్రీడలు జరగాలని ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు అని రామారావు తెలిపారు. శుభనికేతన్ ప్రిన్సిపల్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యను నిర్లక్ష్యం చేయకుండా ఇటువంటి క్రీడా సంస్థల్లో శిక్షణ పొందాలని అన్నారు. టైక్వాండో కోచ్ డి సతీష్ మాట్లాడుతూ తమ పరిమళ టైక్వాండో క్లబ్ ద్వారా 23 మంది పోటీలలో పాల్గొనగా 8 స్వర్ణ, 7 రజత, 4 కాంస్య పథకాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్రరావు, అడబాల రత్నప్రసాద్, డాక్టర్ దాసరి శ్రీధర్, రేలంగి బాపిరాజు, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. టైక్వాండో క్రీడాకారులుగా ఎదగాలని ఆశిస్తున్నాను. క్రీడారంగంలో ఇప్పుడు కాకినాడకి చాలా ప్రత్యేకతలు ఏర్పడుతూ ఉన్నాయి. మనకు హాకీ ఇప్పుడు ఉన్నటువంటి టర్ఫ్ మూలంగా మొత్తం దేశానికి సంబంధించినటువంటి క్రీడలు కాకినాడలో జరుగుతూ ఉన్నాయి. అట్లాగే భవిష్యత్తులో కూడా మన క్రీడా ప్రాంగణాన్ని చాలా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడబాల రత్నప్రసాద్ గారు, వారి యొక్క బృందం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడు ముందుంటారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తారని ఆశిస్తూ కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. We are receiving national taekwondo competitions all prizes regularly. This year also we received gold 8 and silver 7 and bronze 5 medals. And I am thankful to our correspondent Subhashini madam supporting us and mainly coach Satish sir and his dedication and cooperation and giving coaching to the children. So I am so happy and I am thankful to everybody and supporting to students and sending them to national competitions, taekwondo competitions.